మూడవ సబ్జెక్టులో మనము జ్ఞానుల యొక్క ఆరాధన. మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి 1-2 వాక్యాలు చదువుతాను నేను. రాజైన హేరోద్ దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రెండవ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదువుతాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట మనం ముగ్గురు జ్ఞానులు మనకు కనపడతారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే తూర్పు దేశపు జ్ఞానులు అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. తూర్పు దేశం అంటే పర్షియా, ఇరాన్, ఇరాక్. పర్షియా దేశం అని అంటారు అందరూ కూడా. పర్షియాలో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చారని అందరూ భావిస్తారు. ఒక భక్తుడు అంటున్నాడు, ఆ ముగ్గురు జ్ఞానులు ఒక అతను ఇండియన్ కూడా ఉన్నాడు అని చెప్పిన భక్తులు కూడా కొందరు ఉన్నారు. ఏది ఏమైనా వారు దూరదేశం నుంచి వచ్చారు. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు మహాజ్ఞానులు. కొందరు భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే 100 మంది జ్ఞానులు స్టార్ట్ అయ్యారు తమ దేశాల్లో. చివరికి వచ్చేటప్పటికి లాస్ట్కి ముగ్గురు మాత్రమే మిగిలారు. మధ్యలో కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోయారని కూడా కొందరి యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా ఆ చోటుకి చేరింది ముగ్గురు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు పేర్లు కూడా కొందరు బైబిల్ పండితులు రకరకాల పేర్లు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏదేమైనా వారి పేరు మనకు కరెక్ట్గా బిబ్లికల్గా మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వారు ఆ చోటుకు వచ్చారు. ఆ చోటుకు వచ్చి అక్కడ వారు చేసిన పని ఏమిటి అని అంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రాకముందు నక్షత్రము ఎక్కడ చూపించిందో నక్షత్రం నడిపిస్తుండగా వాళ్ళు నడిచారు. నక్షత్రం నడిపిస్తుండగా నడిచిన వారు నక్షత్రము ఆగిన చోట ఆగడానికి ప్రయత్నం చేయకుండా యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి రాజభవనంలో ఉంటాడని భావించి, రాజుగా పుట్టినవాడు రాజభవనంలో పుట్టి ఉంటాడని భావించి హేరోదు రాజుగా ఉన్న ప్రదేశానికి ఆ యెరూషలేం పట్టణానికి వెళ్ళారు. నక్షత్రమేమో వాళ్ళకి మార్గం చూపిస్తూనే ఉంది, కానీ నక్షత్రం వెంట వాళ్ళు ప్రయాణం చేయకుండా యెరూషలేములో ఆగి హేరోదు యొక్క రాజభవనానికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని ప్రశ్నించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రయాణం చేసిన ఉద్దేశం అయితే లోకరక్షకుడు పుట్టాడు, లోకాన్ని పాపం నుంచి విడిపించగలిగిన వాడు పుట్టాడు, విమోచించగలిగిన వాడు పుట్టాడు, ప్రపంచాన్ని పరిపాలించబోయేవాడు పుట్టాడని తెలుసుకున్నారు. స్క్రిప్చర్స్ ప్రకారం తెలుసుకొని వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. నక్షత్రం నడిపించినట్లుగా నడిచారు. కొండలు ఎక్కారు, లోయలో దిగారు, నదులు దాటారు. మొత్తం మీద కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశారు. యెరూషలేం పట్టణానికి వచ్చారు. యెరూషలేంకి వచ్చి అక్కడ హేరోదును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆ మాట విన్నప్పుడు వారందరూ కలవరపడిరి అనే విషయాన్ని మనం ఈ చోట చూడవచ్చు. ఎవరు ఈ జ్ఞానులు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వీళ్ళకి ఆస్ట్రాలజీ తెలుసు, న్యాచురల్ సైన్సెస్ తెలుసు, మ్యాథమెటిక్స్ తెలుసు. అంతేకాకుండా వాళ్ళకి జొడాయిక్ సైన్స్ కూడా తెలుసు. అంటే ఆ రాసులు నక్షత్రాల గురించిన అవగాహన కూడా ఉంది.
స్టార్స్ గ్రహాల యొక్క మూమెంట్స్, స్టార్స్ యొక్క వాటి యొక్క దేనికి సింబల్ అనేవి, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఆస్ట్రానమీ మీద బాగా అనుభవం ఉన్న వ్యక్తులు వీరు. ఇంచుమించుగా నాకు తెలిసిన విషయం మీద సకల శాస్త్ర కోవిదులు అంటాను నేను, పండితులు అంటాను వీళ్ళని. ఈ రోజున వారంత జ్ఞానవంతులు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అనుకుంటే అది అనుకోవటం కూడా వ్యర్థమే అనుకుంటాను. కారణం ఏంటంటే అలాంటి మహాజ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, వారి యూదులు కాదు, యెహోవా దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు విగ్రహారాధికులు, రాజుల దగ్గర మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా సువార్త సభల్లో చెప్పేదైతే వాళ్ళు రాజుల దగ్గర ఒక రకంగా పూజారులని కూడా నేను చెప్తాను నేను. కారణం ఏంటంటే ఆ రోజుల్లో రాజు తన పండితుడు ఏం చెప్తే ఆ కార్యక్రమాలు చేసేవాడు. ఆ రోజున ఆ టైంకి ఆ కార్యక్రమం మొదలు పెట్టేవాడు. ఓ రకంగా రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో వాళ్ళు అంత జ్ఞానులు వాళ్ళు. అలాంటి వాళ్ళు తూర్పు దేశం నుండి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఒక నక్షత్రం వాళ్ళకి స్పెషల్గా ఒక స్టార్ కనపడిన వెంటనే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ బయలుదేరినట్లుగా మనం చూడగలం. ఫస్ట్ వీళ్ళకున్న మొట్టమొదటి లక్షణం, ఈ జ్ఞానులకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే వీళ్ళు ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకులు. వీళ్ళు సత్యాన్ని శోధించి సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు వీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యంలో నన్ను వెతుకువాడు నన్ను కనుగొనును అని రాసింది. నన్ను ఎవరైతే వెతకాలనుకుంటారో, సత్యాన్ని ఎవరైతే వెతకాలనుకుంటారో ఖచ్చితంగా వారికి సత్యం దొరుకుతుంది. సత్యము ఎవరు అనేది మరలా మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారంటూ, నన్ను వెతకండి నేను మీకు కనబరుచుకుంటానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో కూడా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమని ప్రభువే స్వయంగా బోధిస్తున్నాడు. వీరు ఎవరు అంటే సత్యాన్వేషకులు. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 45వ వాక్యంలో అంటాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించుండగా నాకు నెమ్మది కలుగుతుంది, నేను చాలా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఎందుకని? నీ ఆజ్ఞలను నేను వెతుకుతూ, దేవరాత్రాలు వెతుకుతూ ఉండటం వల్ల, నీ ఆజ్ఞలను వెంబడించటం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు సత్యాన్ని అన్వేషించే క్రమంలో వారు ప్రయాణం ప్రారంభించారు. ఒక రోజున సత్యాన్ని గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే ఆర్ నాట్ జూస్, కానీ వాళ్ళు రక్షకుడు, లోక రక్షకుడిని ఎరగాలనే లాంగింగ్ కలిగి ఉన్నారు. ఆ కోరిక, డిజైర్, ఆ తృష్ణ కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా తెలుసు వీరికి అంటే దానియేలు బబులోన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంటే బబులోన్ అంటే ఇరాక్, ఇరాన్ అన్ని కలిసి ఉండే రాజ్యం అది. సౌదీ అరేబియా అవన్నీ కూడా దానియేల్ కంట్రోల్లో, బబులోన్ కంట్రోల్లో ఉండేవి. డానియేల్ అండ్ ఆయన ఫ్రెండ్స్ బబులోని దేశంలో సాక్షులుగా నిలబడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పట్టడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ విగ్రహారాధనకు ఇష్టపడలా. ఎందుకంటే అది భయంకరమైన పాపమని వారికి తెలుసు. దేవుని యొక్క ఆజ్ఞ ధిక్కరించడానికి ఇష్టపడలా. పొరపాటును కూడా దేవుడి పేరుతో ఏ బొమ్మ కానీ ఏ ఆకారం కానీ చేసుకోకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. వేటి ముందు కూడా నీల్ డౌన్ చేయకూడదు, సాగిలు పడకూడదని ప్రభువు చెప్పాడు. దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది, 10 ఆజ్ఞలు చెప్తున్నాయి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ దేవుడి కోసం అగ్నిగుండంలో పట్టడానికి కూడా సిద్ధపడ్డారు. దానియేలు సింహాల గుహలో పట్టడానికి సిద్ధపడ్డాడు, కానీ రాజును దేవుడిగా భావించి మనవి చేయడానికి ఇష్టపడలేదు, ప్రార్థన మానడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు అతని యొక్క స్నేహితుల సాక్ష్యం ఆ దేశమంతా ప్రచురమైంది. ఆ సమయంలోనే నేను అనుకుంటాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, సత్యాన్వేషకులు కొందరు దానియేలు దేవుని యొక్క గ్రంథపు చుట్టల్ని ధ్యానించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాను. ఒక రకంగా ఒక నలుగురు వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, దేవునికి నమ్మకంగా బ్రతికిన నలుగురు యొక్క ఇన్ఫ్లుయెన్స్. ప్రధానమంత్రి అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు,
ప్రధానమంత్రి కాదు, ప్రధానమంత్రి యొక్క సాక్ష్యం, రాజ ఉద్యోగుల యొక్క సాక్ష్యం. అరే పలానా వాళ్ళట ప్రభువు కొరకు ప్రాణం పోతున్న నిలబడ్డారట అనే సాక్ష్యం దేశాన్ని మొత్తం ప్రభావితం చేసింది. నెబుకద్నెజర్ ఆజ్ఞ కూడా ఇచ్చారు. దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుణ్ణి దూషించిన వాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషించిన వాడు ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుందని కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ గమనించిన కొందరు మేధావులు ఉంటారు కదండి, సత్యాన్వేషకులు. వారు దేవుని యొక్క లేఖనాలను ఉండవచ్చు. అందులో భాగంగా 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ అధ్యాయం సంఖ్యాకాండంలో 17వ వాక్యాన్ని వాళ్ళు గమనించి ఉండొచ్చు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. లోకాన్ని పాలించబోయే నక్షత్రం యాకోబులో నుండి ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలు నుంచి లేస్తుంది. ఇశ్రాయేలు రాజే ప్రపంచానికి ఒక రోజున రాజు కాబోతున్నాడు అనే లేఖనాలని వారు విశ్వసించారు. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వాక్యాల్లో దేవుడు అబ్రహాముతో సెలవిచ్చిన మాట, ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని అన్వేషించేవాళ్ళు కాబట్టి దానియేలు ఇన్ఫ్లుయెన్స్ వల్ల జూయిష్ స్క్రిప్చర్స్ ఆ చుట్టలు, చర్మపు చుట్టలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, వాళ్ళు దాన్ని చదవటం జరిగిందని నేను అనుకుంటాను. లేకపోతే వాళ్ళు నక్షత్రాన్ని చూసి మరి ఉద్యోగాలు వదిలేసి ఉంటారు. కొన్ని నెలలు ప్రయాణం చేయాలా, ఇంచుమించుగా పర్షియాకి యెరూషలేంకి రావాలంటే 1000 మైళ్ళ ప్రయాణం, 4 months అబౌవ్ పడుతుంది. 120 to 150 days ప్రయాణం. ఎజ్రా ప్రయాణం చేశాడు కదండి. అంత ప్రయాణం ఎందుకు చేస్తారు? అంత మేధావులు, అంత జ్ఞానులు, వాళ్ళు ఈ స్క్రిప్చర్ చూశారు. ఆదికాండం 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అబ్రహాంతో చెప్తూ, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాము సంతానం ద్వారానే భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని వీళ్ళ వాక్యాన్ని చదివి ఉంటారు. అంతేకాకుండా ఆదికాండం 22వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా దేవుడు తన మీద ఒట్టు పెట్టుకుని, సాధారణంగా దేవుడు ఒట్టు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రమాణం చేయొద్దు అంటాడు దేవుడు. మత్తయి సువార్తలో కూడా ప్రమాణం చేయొద్దు అని స్పష్టంగా దేవుడే చెప్పాడు. అలాంటి దేవుడే 22వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం, ఎప్పుడైతే అబ్రహాము తనకు ఒక్కనొక కుమారుడిని ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడ్డాడో అప్పుడు దేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవుడు ఆశ్చర్యచకితుడై అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని కనుక మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 17వ వాక్యం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందుల ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకుందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడుదురని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నా తోడు అబ్రహామా, భూలోకంలో ఉన్న సంతానాలన్నీ కూడా, వంశాలన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. భూలోకంలోని వంశాలన్నీ అంటే ఎవరు? బబులోని వాళ్ళు కూడా, భారతదేశం వాళ్ళు కూడా. కానీ భారతదేశపు జ్ఞానులు తెలుసుకోవాలి అప్పటికి ఇంకా పాపం. పర్షియన్ జ్ఞానులు దానియేలు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ వాక్యాలని వారు చదివిన వారై, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా, బెత్లెహేమ నీవు అల్పమైన దానివి అనుకోవద్దు, నీలో నుండి రక్షకుడు పుడతాడు. నీలో నుండే యోదయ దేశపు బెత్లెహేమును గురించి ఒకసారి మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం, బెత్లెహేమ ఎఫ్రతా, బెత్లెహేముకి పాత పేరు ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. శాశ్వత కాలం, ఫర్ ఎవర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, రాజదండం యూదాలో నుంచి లేస్తుందని గుర్తించిన జ్ఞానులు అబ్రహాం సంతానం ద్వారానే సకల జాతులు ఆశీర్వదించబడతాయని ఎరిగిన జ్ఞానులు ఎక్కడ పుడతాడు లోకరక్షకుడని ఎన్ని సంవత్సరాలను ఎదురు చూస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజున మనం పలుమార్లు బోధించిన ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పిన చెవి ఒగ్గని వారు ఎంతో మంది ఉన్నారు. రక్షణ పొందిన మనం కూడా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి పెద్దగా ముందుకు రాని స్థితిలో మనం కూడా ఉన్నాం. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని, దేవునికి ఇష్టానుసారమైన హృదయం కలిగి జీవించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ విగ్రహారాధికులు, సనాతనమైన సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన వారు, సత్యాన్వేషకులు తమ గ్రంథాలలో కూడా రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదని రాయబట్టం వారు గమనించారు. రక్తము చిందింపబోయేవాడు, మానవుణ్ణి పాపం నుంచి విమోచించబోయేవాడు బెత్లెహేములో పుట్టాడని ఈ మీకా గ్రంథాన్ని కూడా చదివారు. బెత్లెహేములో పుట్టాడని తెలుసుకున్నారు. ఆయన పుట్టిన సమయంలో నక్షత్రం, ప్రత్యేకమైన నక్షత్రం ఆకాశంలో ఉదయిస్తుందని కూడా వాళ్ళు గమనించారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, నక్షత్ర శాస్త్రం బాగా తెలుసు కనుక ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ సాగిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిన వారు అలా సాగిపోకుండా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక చోట సైడ్ ట్రాక్ అయ్యారు. నక్షత్రం నడిపించినట్టు నడుస్తూ నడుస్తూ వెళ్ళి రాజుగా పుట్టినవాడు రాజభవనంలో పుడతాడు కదా అన్నట్టుగా దుర్మార్గుడైన హేరోదు దగ్గరికి వెళ్ళి రక్షకుని గురించిన విచారణ చేశారు. ఎక్కడ పుట్టాడా, ఏడని చూద్దామని అడిగారు. అక్కడ వాళ్ళు సైడ్ ట్రాక్ అయ్యారు. దీనికంటే ముందు కూడా ఒక మాట మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14 వాక్యాల్లో ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. యేసుక్రీస్తు సత్యం అన్న సంగతి మనకు బాగా తెలుసు. లోకానికి అంతా తెలుసండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, తెలియనోడు అంటూ ఎవడు లేడు. యేసుక్రీస్తులో ఏ పాపం లేదని అందరికీ తెలుసు. కానీ తెలిసిన మనం కూడా, రక్షణ పొందిన మనం కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉన్నామా లేదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహారాధన కుటుంబాలకు చెందిన తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని సంవత్సరాలుగా ఆ స్క్రిప్చర్స్ని ధ్యానిస్తూ ఉన్నారో, తమ పూజలు తాము చేసుకుంటూ కూడా లోకరక్షకుడు ఎప్పుడు పుడతాడా, పలానా గ్రంథంలో రాయబడినట్లుగా రక్తాన్ని చిందించగలిగే లోకరక్షకుడు ఎప్పుడు పుడతాడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు స్క్రిప్చర్స్ని ధ్యానించేవారుగా ఉన్నారు. ఈ రోజున రక్షకుని ఎరిగిన మనం వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండలేకపోవటం శోచనీయం, బాధాకరం. ధర్మశాస్త్రాన్ని దేవారాత్రములు ధ్యానించకపోతేనండి రక్షణతోనే మన కార్యక్రమం ముగిల. రక్షణే మనకు ఎండింగ్ కాదు, రక్షింపబడటం మాత్రమే ఎండింగ్ కాదు. మనకు రక్షింపబడటానికి కడవరి రక్షణ ఒకటి ఉంది, ర్యాప్చర్ ఒకటి ఉంది, సంఘం ఎత్తబడే అనుభవం ఒకటి ఉంది, ఈ దేహము మహిమదేహంగా మారే అనుభవం ఒకటి ఉంది. ఆ అనుభవంలోకి చేరాలంటే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలండి. కృప నుండి అధిక కృపను పొందాలి మనం. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి. అప్పుడే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనంలో మనం కూర్చోగలుగుతాం. 1000 ఏళ్ల పాలనలో మనం ఉండగలుగుతాం. నూతన సృష్టిలో మనం ఉండగలుగుతాం. అంతేగాని నేను బాప్తిజం పొందాను, క్రైస్తవుని అయిపోయానంటే కాదండి. వీళ్ళు ఏ క్రైస్తవులు కాకుండా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తులుగా ఈ జ్ఞానులు కనపడుతున్నారు. ఇది వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు ట్రూత్ సీకర్స్. ట్రూత్ తెలుసుకున్నాక కామ్గా వెళ్ళిపోయారంటే లేదు. ట్రూత్ తెలుసుకున్న తర్వాత ప్రభువుకి సాక్ష్యం చెప్తూ తమ దేశానికి వెళ్ళిపోయారు. ప్రభువుని గురించి వారు అర్పించిన కానుకల ద్వారా సాక్షులుగా మారి తమ దేశానికి వెళ్ళిపోయారు. ఈ రోజున మన బాధ్యత ఏంటో తెలుసండి, బూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండాలి. బూదిగంతం వరకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభువుకు సాక్షులుగా మనం ఉండగలగాలి. ఈ జ్ఞానుల దగ్గర నుంచి మనం నేర్చుకునే విషయం. విగ్రహారాధికులు సత్యాన్వేషకులై తమ దేశాన్ని విడిచి 1000 మైళ్ళు ప్రయాణం చేసి లోకరక్షకుడు పుట్టాడని నక్షత్రంలో తెలుసుకొని
చూడటానికి వచ్చి ఆయన్ని కనుగొనేదాకా వాళ్ళు తిరిగి వెళ్ళలేదండి. ఇంతకు మనం ధ్యానం చేశాం కదా, ప్రభువుని ఎవరైతే కనుగొనాలనుకుంటారో, సత్య దేవుడు ఎవరో కనుగొనాలనుకుంటే ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. నేను పాపం నుంచి విడిపించబడటం కోసం, నన్ను ఈ పాప ఊబి నుంచి విడిపించబడేవాడు ఎవడైనా ఉన్నాడా అని నేను కేక వేశాను ఒక దశలో. అందరి దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడినే నేను, కానీ నాకు తెలుసు, నా భార్యకి తెలుసు నేను ఎటువంటి వాడిని అనేది. ఆ భయంకరమైన పాప ఊబిలో ఉండి నేను ఎలుగెత్తి కేకలేస్తే నేను పూజించిన దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయలా. నేను పట్టుకొని తిరిగిన ఎర్ర జెండా కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాకు సహాయం చేయలా. నేను దేవుడు కాదని, ఫలానా కులదేవుడని దూషించిన యేసుక్రీస్తు నా సహాయానికి వచ్చి తన పంచగాయాలతో నన్ను దర్శించి, నీ కొరకు రక్తం చిందించిన యేసు నేను, ప్రభువా నన్ను పిలవగలిగితే నీ పాపం నుంచి నేను విడిపిస్తాను అన్నప్పుడు, నువ్వు నా కొరకు రక్తం చిందించిన యేసు అని, నా కొరకు నువ్వెందుకు రక్తం చిందించావు, నువ్వు మా కులదేవుడు కాదు కదంటే, లేదు లేదు నేను సకల జాతులకు దేవుడిని, తూర్పు దేశపు మహాజ్ఞానులు, పండితులు, సత్యాన్వేషకులు, సకల ధర్మశాస్త్ర కోవిదులు నన్ను ఆరాధించారు. నీ చదువెంత, నువ్వెంత, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, వీటిని పట్టుకొని వేలాడుతున్నావే, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నిత్య నరకం నుంచి నేను తప్పించగలిగిన వాడిని, నిత్య రాజ్యానికి చేర్చగలిగిన వాడిని, ఈ రోజున నీ పాపాన్ని బట్టి నీలో ఉన్న వేదన తొలగించి నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడిని నేను మాత్రమే అన్నప్పుడు, ఒక్కసారి ఆలోచించి ఆయనకి నా చేతినిచ్చాను, ఆయన్ని నమ్మాను, నా చేతిని ఆయనకి ఇచ్చాను. 20 సంవత్సరాల క్రితం ఆయన నా చేయి పట్టుకున్నాడు, ఈ రోజు వరకు కూడా పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. రకరకాల పరిస్థితులు కూడా నేను వెళ్తున్నా, ఆయన నాకు తోడుగా, నీడగా, అండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా నమ్మకం ఒక రోజున నేనైతే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళే అవకాశమే లేదు, యమలోకానికి, నిత్య రాజ్యంలో చేరతానని సంపూర్ణ నమ్మకంతో నేను ముందుకు సాగగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, రక్షణ పొందిన మనం అట్టి నిశ్చయతతో ముందుకు సాగాలి. ఆ నిశ్చయత మనలో రోజు రోజుకి కలగాలి, పెరగాలి. ఆ హోప్ మనలో రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. నిరీక్షణలో రోజు రోజుకి మనం ఎదగాలి. ఎప్పుడు ఎదగలమంటే, ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు మనకు మోడల్గా ఉన్నారు. వాళ్ళు సత్యము బయలుపరచబడే వరకు స్క్రిప్చర్స్ని వదిలిపెట్టల. సత్యము బయలుపరచబడిన తర్వాత ఆనందంతో వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం సత్యదేవుని తెలుసుకున్నాం. సత్యదేవుని సన్నిధికి చేరేంత వరకు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవరాత్రాలు ధ్యానించే వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. జ్ఞానుల జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. రెండవది, సత్యాన్వేషణలో సాగేవారు ఒక దశలో సైడ్ ట్రాక్ అయ్యారు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ప్రక్కకు తొలగే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు కరుణామయుడు, కృపామయుడు కనుక మనం పశ్చాత్తాపడితే వెంటనే ఎంత ఘోర పాపినైనా క్షమించి మరొకసారి తిరిగి తన దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. పేతురు యేసుని ఎరగడానికి 3 సార్లు అబద్ధం ఆడాడు. రక్షింపబడిన వాడే. కానీ యేసు పేతురును వదల్లా. పేతురు మళ్ళా తిరిగి పశ్చాత్తాపడ్డాడు. తాను దిగంబర్ని తెలుసుకొని సముద్రంలో దూకి ఈదుకుంటూ యేసు దగ్గరకు వచ్చాడు. అదే అతని పశ్చాత్తాపానికి సాదృశ్యం యోహాను సువార్త చివరి అధ్యాయంలో. వెంటనే యేసు అతని యొక్క స్పిరిట్ని రెన్యూ చేసి తన యొక్క ఘనమైన సేవ చేసే బాధ్యతను పేతురికి అప్పగించాడు. ఒక ప్రసంగంలో 3,000 మంది రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దావీదు పడిపోయాడు, కానీ తిరిగి దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చాడు. మరలా దేవుడు అతన్ని తన బిడ్డగా, సొత్తుగా మార్చుకున్నాడు. ఈ జ్ఞానులు కూడా సైడ్ ట్రాక్ అయ్యారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలా. కారణం, వీళ్ళు సత్యాన్వేషకులు, సత్యం కోసం వెతుకుతున్నారు. దేవుడు వారికి దొరికాడు. ఇర్మియా 29:13 ప్రకారం వెతికే వాళ్ళకు దొరుకుతానన్న దేవుడు వాళ్ళకు దొరికాడు. దొరికితే వాళ్ళు ఆయన తనివి తీరా చూసుకున్నారు, ఆనందంగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు చేసిన చిన్న పొరపాటు 2,000 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైందండి.
2000 యేసు ప్రభుతో సమాన వయసు ఉన్న పిల్లలు, అంటే 1.5 year నుండి వీళ్ళు యేసు ప్రభుని చూడటానికి వచ్చేటప్పటికే 1.5 year వచ్చింది యేసు ప్రభుకి. అప్పటికి చిన్నపిల్లడు ఏం కాదు, పుట్టినప్పుడు ఏం లేరు వీళ్ళు. 1.5 year నుంచి 2 years లో పిల్లలందరినీ కూడా హేరోదు 2000 మందిని ఇంచుమించుగా చంపించేశాడు. 2000 మందిని ఇంచుమించుగా చంపించేశాడు. వీళ్ళు చేసిన చిన్న పొరపాటు. ఒక విశ్వాసులమైన మనం ప్రభువులో నుండి కనుక కొంచెం సైడ్ ట్రాక్ అయితే మనకు మాత్రమే నష్టం కాదండి, మన కుటుంబానికి కూడా నష్టం కలగజేస్తాం. ఒక సేవకుడు కనుక సైడ్ ట్రాక్ అయ్యాడంటే, ఒక సేవకుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన ఒక సేవకుడు పక్కదారి పట్టాడంటే సంఘాన్ని నాశనం చేసిన వాడు అవుతాడు. ఆకాను ఒక్కడేనండి, ఆకాను ఒక్కడే. ఎరికోలో శాపగ్రస్తమైన దాన్ని ఏది తీసుకోవద్దని దేవుడు చెప్తే, ఇనుము, బంగారము, వెండి ఇవి మాత్రమే దేవునికి ప్రతిష్ఠితాలను తాకొద్దు, మిగతా వాటన్నిటిని దహించి వేయమని దేవుడు చెప్పాడు. దేవునికి ప్రతిష్ఠితమైన వాటిని, బంగారాన్ని, వెండిని, ఒక షీనారు వస్త్రాన్ని దాచుకున్నాడండి. దేవుని ఆజ్ఞని ఒక వ్యక్తి ధిక్కరిస్తే ఇశ్రాయేలీలందరూ హాయి అనే ఒక చిన్న గ్రామం మీదకి వెళ్ళి ఓటమి పాలైపోయారు. ఒక్క వ్యక్తి, ఒక జాతి ఓటమికి కారణమయ్యాడు. క్రైస్తవుడ జాగ్రత్త. క్రీస్తు రక్తంతో కడగబడిన మనం ఒక్కళ్ళం గనక సైడ్ ట్రాక్ అయితే, పక్కదారి పడితే, మనం తిరిగి రెన్యూ అయ్యేది సంగతి పక్కన పెట్టేయండి, అవుతామో కాదో తర్వాత సంగతి. ప్రభు అయితే అవకాశం ఇస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటున్నాడు. అంటే ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి భ్రష్టులు అయిపోయారు. కుక్క వాంతికి తిరిగినట్టుగా తిరిగేశారు. పంది బురదలో దొరికినట్టుగా మళ్ళీ బురదలోకి వెళ్ళారు. అయినా ప్రభు ఆ బురద దగ్గర కూడా నిలబడి, ఓరి బురదలో ఉన్న వారులారా రండి అంటున్నాడు ఆయన. ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు పిలిచాడు, కానీ వాడు రాలా. ఊరేసుకొని చచ్చిపోతాను అన్నాడు. వాడిని మరణం పిలిచింది, చెట్టు పిలిచింది. చెట్టు పిలిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయి తలకిందులుగా చనిపోయి ఊరేసుకొని గందరగోళం అయిపోయాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. ఎంత ఘోర పాపని క్షమిస్తాడు. అతిక్రమం ఒప్పుకుంటే చాలండి ఆయనకి. దేవుని స్తోత్రం కలిగిన అంత గ్రేషియస్ గాడ్. హిజ్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. అంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు. చక్రం తిప్పేవాడు కాదు, బొంగరాలు తిప్పేవాడు కాదు, 100 తప్పులు చేస్తే మెడ నరుకుతాను అనేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా ఏ క్షణమైనా క్షమిస్తాడు. ప్రభు అని పిలిస్తే చాలు. ఇక మీదట చెయ్యను ప్రభు పాపం అంటే చాలు. ప్రియమైన దేవుని బట్టి రోజున క్రైస్తవులుగా ఉన్నారు, కానీ ఈ ఆలోచన కానీ ఈ పరిశుద్ధత కానీ లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కూడా ఉన్నాం. ఎందుకు ఈ జ్ఞానుల గురించి ధ్యానిస్తున్నామనంటే, వాళ్ళు ముగ్గురు సైడ్ ట్రాక్ అయ్యి హేరోదు ఇంట్లోకి వెళ్తే, హేరోదు బహు దుర్మార్గుడు. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం వరకు పరిపాలించాడు యోదయ ప్రాంతాన్ని. ఎంత దుర్మార్గుడు అంటే, తన సింహాసనానికి ఎక్కడ అడ్డు వస్తారనని తన సొంత కొడుకుల్ని చంపించాడు. అంత దుర్మార్గుడు. ఆఫ్ జూ ఇతను, సగం యూదుడు ఇతను. ఇతను భార్య యూదురాలు. ఇతను ఇదోమీయుడు ఇతను. ఆఫ్ జూ ఇతను. తన కొడుకుల్ని చంపించినాడు, భార్యలను చంపించినాడు. అంత దుర్మార్గుడు. ఇంకోటి ఇతని చరిత్ర ఏం చెప్తారంటే, అతనికి ఒక వ్యాధి వచ్చిందట. చివరిలో తాను వ్యాధితో బాధపడుతూ ఊరందరూ సంతోషంగా ఉంటే ఇష్టం లేక ఊరు మొత్తాన్ని హింస పెట్టి ఆనందించేవాడట. అంత వ్యాధిలో కూడా. అంత దుర్మార్గుడు ఇతను. అతని దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారండి. మీకు ఇంకొక విషయం ఏంటో తెలుసండి. అప్పుడు హేరోదు 2వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, శాస్త్రుల్ని పిలిపించి రక్షకుడు ఎక్కడ పుడతాడని ఎంక్వైరీ చేశాడంట. అప్పుడు శాస్త్రులు గ్రంథాలు తెరిచి, చర్మపు చుట్టలు తెరిచి బెత్లెహేములో పుడతాడని అప్పుడు హేరోదుకు చెప్పారట. అంటే ఆ శాస్త్రులు పరిచయులు ఎవరు? యూదులు. ఎక్కడున్నారు? హేరోదు రాజభవనంలో ఉన్నారు. మహాజ్ఞానులు వాళ్ళు, యూదా జ్ఞానులు వాళ్ళు, జూయిష్ వైజ్ మెన్ వాళ్ళు. వాళ్ళు సత్యాన్ని అన్వేషించట్లా, రక్షకుడి కోసం వాళ్ళు ఎదురు చూడట్లా.
తూర్పు దేశపు జ్ఞానులు విగ్రహారాధికులు రక్షకుడు కోసం ఎదురు చూస్తూ చూస్తూ నక్షత్రం కడపడంలోనే వచ్చేసారండి. కానీ ఆ దేశంలో ఉన్నవాళ్ళు రక్షకుడు మెస్సయ్య కోసం ఎదురు చూసే ప్రజలు మెస్సయ్య పుట్టిన సంగతిని గుర్తించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న బిడ్డలు ప్రభువును గుర్తించలేకపోవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ శాస్త్రులతో మనం పోల్చవచ్చు. క్రైస్తవ కుటుంబమే మంది, కానీ మన పిల్లలు ప్రభువును గుర్తించే అంతగా వారిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నామంటే శోచనీయం, బాధాకరం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రక్షకుడు ఎక్కడ పుట్టాడు, మీ రాజభవనంలో పుట్టాడా చూపించండి అని అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాల. వాళ్ళు అప్పుడు గ్రంథాలు తెరిచి అప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకొని కలవరపడి ఆ హేరోదు రాజు ట్రిక్కీగా మీరు వెళ్ళండి ఆరాధించండి, మేము తర్వాత వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తామని చెప్పడం జరిగింది. కానీ చెప్పాడు, కానీ ఆ జ్ఞానులు ఆరాధించేసి వెళ్ళిపోయారు ప్రభువుని చూసేసి. ఆ తదుపరి హేరోదు ఇంచుమించు 2000 మంది చిన్నపిల్లల్ని చంపినట్లుగా మనం ఆ 2వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వలోకానికి సృష్టికర్త. ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యంలో బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను ఒక్కడినే దేవుణ్ణి, నో అదర్ గాడ్, మరొక దేవుడు ఎవడు లేడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని ప్రభు పిలుస్తుంటే యూదా దేశంలో ఉన్న వాళ్ళేమో ఆ పిలుపుకు లోబల్లా. తూర్పు దేశపు జ్ఞానులు యెషయా గ్రంథాన్ని కూడా వాళ్ళు చదివి ఉన్నారు. లోకరక్షకుడు మనల్ని పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళు బయలుదేరి 1000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పల్లెటూళ్ళకి వెళ్ళి సువార్త చెప్తుంటాం, కానీ చెవిటివాడు ముందు శంఖం వదినట్టుగా అనేకులు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు అనేకులు. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఇప్పుడు ఈ జూమ్లో ఉన్న మనం నిజంగా నమ్మకంగా సంఘాల్లో ఇప్పుడు ఈ టైంలో ఆరాధన చేస్తున్న వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. దేవుడు ఏర్పరచుకున్న జాబితాలో మనం ఉండాలంటే, దేవుడు ఏర్పరచుకున్న జాబితాలో ఉండాలంటే ప్రతి నిత్యము ధర్మశాస్త్రాన్ని ఆ జ్ఞానులు ధ్యానించినట్లుగా ధ్యానిస్తూనే ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, జ్ఞానులు సైడ్ ట్రాక్ అయినట్టుగా మనం భక్తిలో పక్కకు తప్పకూడదు. ఒక తీర్మానం, జ్ఞానులు పక్కదో పట్టడం వల్ల బెత్లెహేములో యేసు పుడతాడని తెలిసి కూడా యెరూషలేముకి వెళ్ళి యేసు ఎక్కడ పుట్టాడని అడిగారు. 6 మైళ్ళ దూరంలో, యెరూషలేముకి బెత్లెహేముకి 6 మైళ్ళు. 6 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేముకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారండి. తప్పు కదా వాళ్ళు చేసింది. కానీ వాళ్ళు పాపం సత్యాన్వేషకులు మాత్రమే. మనంత తెలియదు వాళ్ళకి. కానీ మనం ఇంత తెలిసి కూడా, మనకు అన్ని తెలుసు, బైబిల్ అంతా తెలుసు, కొత్త నిబంధన వచ్చింది, యేసు రక్తం గురించిన విలువ మనకు తెలుసు, కానీ మన రక్షణ మనం కాపాడుకుంటున్నామా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రక్షణ కాపాడుకోకపోతేనండి, విశ్వాసమందు వెనుక తీసిన వాడిని బట్టి దేవుని ఆత్మకట సంతోషం ఉండదంట. మనం ఏ సందర్భంలో బ్యాక్ స్లైడ్ అయినా, ఏ సందర్భంలో సైడ్ ట్రాక్ అయినా దుఃఖపడేది ఎవరంటే మొదట దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడితే మనకి లాభమా, నష్టమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కోల్పోయి భ్రష్టులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భ్రష్టమైన కుటుంబాలు, భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్న కుటుంబాలు ఎన్నో మనం చూడొచ్చు. వద్దండి. సజీవుడైన దేవుడు, సజీవుడే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే, మార్గము సత్యము జీవము యేసే. యేసు తప్ప మన కొరకు రక్తం చెందించిన దేవుడు మరొకడు లేడు. యేసు తప్ప నిత్య నరకాన్ని తప్పించగలిగిన వాడు మరొకడు లేడు. యేసు తప్ప సమాధానం ఇవ్వగలిగిన వాడు మరొకడు లేడు. యేసు తప్ప యమలోకాన్ని తప్పించగలిగిన వాడు ఎవడూ లేడు. సృష్టికర్త యేసు, పరలోక రాజ్య అధిపతి యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పొరపాటు కొన్ని వేల మంది పిల్లల్ని చనిపోయేటట్టుగా చేసింది, చంపబడేటట్టుగా చేసింది. మన చిన్న పొరపాటు భక్తిలో మన వెనుకంజ ఎంత నష్టం చేస్తుందో
నేనేది చెప్పలేను కానీ చాలా నష్టం కలిగిస్తుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగే వ్యక్తులుగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు రాయబడినట్లుగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మన మార్గాలను సరళం చేస్తారు. అజ్ఞానుల మనసులో కోరుకుంది, మేము సత్యాన్ని కనుక్కోవాలి, సత్యాన్ని కనుక్కోవాలి, సత్యాన్ని కనుక్కోవాలి. ఆ కోరికతో వాళ్ళు బయలుదేరారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, చిన్న పొరపాటు వాళ్ళు చేసినా కానీ ఫైనల్గా వాళ్ళు సత్యాన్ని కనుగొన్నారు, సత్యాన్ని ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ అంశము, జ్ఞానులు బాలుడైన యేసుని చూసిన వెంటనే సాగిలపడి పూజించి కానుకలు అర్పించిరి. అత్యానంద భరితులయ్యారు. ఫస్ట్ ఆయన చూడటంతోనే అత్యానంద భరితులయ్యారు, సాగిలపడ్డారు, పూజించారు, కానుకలు సమర్పించి సంతోషంతో తమ దేశానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ చోట దేర్ వర్షిప్, వాళ్ళ యొక్క ఆరాధన మనం చూడగలం. దేవుడు, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. కీర్తనల గ్రంథం 95:6, దేవుడు మంచివాడు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. కీర్తనల గ్రంథం 22:3, దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు. మనం స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులు సింహాసనంగా మారితే ఆ సింహాసనం మీద నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు కూర్చొని, చెప్పయ్యా నీ ప్రార్థన నేను వింటానంటాడు. మనం ప్రార్థన మొదలు పెడతానే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇదే సొద తప్ప ఆయన ఆరాధించే స్వభావం ఈ రోజున అనేకులకి చాలా తక్కువగా ఉన్నట్టుగా నేను భావిస్తాను. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆయన స్తుతించగలిగే ఓపిక ఈ రోజున క్రైస్తవుల మీద మనకు లేకపోవడం బాధాకరం. స్తుతి ఆరాధనకు యోగ్యుడు ఆయన. స్తుతుల సింహాసనం మనం వేయగలిగితే ప్రభు మన ముందే కూర్చుంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, తగిన సమయంలో జవాబిస్తాడు. అన్నిటికీ జవాబు ఇవ్వడు ఆయన. నేను చాలా అడుగుతుంటాను ఆయన్ని, నేను చాలా అడుగుతుంటాను. ఏ రోజు నేను ఖాళీగా ఉండకూడదు, నన్ను వాడుకో అంటుంటాను. ఒరే నాయన, నువ్వు బలహీనుడివి, నేను ఎప్పుడు అప్పుడు వాడుకుంటానని ఆయన పక్కన పెడుతుంటాడు నన్ను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అడిగినవన్నీ ఇవ్వాలని కాదు, అక్కడ మనం స్తుతించడం నేర్చుకోగలగాలి. కీర్తనల గ్రంథం 50:23 రాయబడి ఉంది. 50:23, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు గనక నా రక్షణ అతనికి చూపించెదను. మనం స్తుతియాగం చేస్తున్నామంటే ఖచ్చితంగా వీఆర్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్. మీరు అక్కడ రక్షణ అంటే మీరు ప్రొటెక్షన్ ఎందుకు అంటున్నారంటే, రక్షణలో ప్రొటెక్షన్ కూడా ఉంది. గోతిలో పడిన వాడిని లేపటమే రక్షణ. పాపంలో ఉన్నవాడు విడిపించడమే రక్షణ. పడిపోబోతున్న వాడిని లేపటమే రక్షణ. చెడిపోబోతున్న వాడిని పరిశుద్ధపరచడమే రక్షణ. నాశనమైపోబోతున్న వాడిని కాపాడటమే రక్షణ. గాడ్స్ ప్రొటెక్షన్ స్తుతియాగం చేసేవాడిని ఆవరించి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దక్షిణాస్తం సాహస కార్యాలు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయండి. అదే ఫిలిప్పీ 3వ అధ్యాయం 1-11 వాక్యాలు, చాలా చక్కటి వాక్యాలు, మీరు చదవండి. ఒకరినొకరు ఆదరించుకోండి, కీర్తనలు పాడండి, సంగీత నాదాలు చేయండి, మద్యముతో మత్తులై ఉండకండి, ఆరాధించండి. ఆరాధన చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఉన్న ఆరాధనలన్నీ ఎరిగిన వారు ఈ జ్ఞానులు. స్క్రిప్చర్స్ ఎరిగిన వారు ఈ జ్ఞానులు, సామాన్యులు కాదు వాళ్ళు. ఏబిసిడి రానాడు కూడా వాట్ నాన్సెన్స్ యేసు ప్రభు అంటున్నాడు ఈ రోజున పల్లెటూళ్ళలో. వాడికి ఏమీ తెలియదు, ఏబిసిడీలు రావు సరిగా వాడికి. వాట్ నాన్సెన్స్ యేసు ప్రభు అంటున్నాడు వాడిది ఇంగ్లీష్ వచ్చినట్టుగా. ఇలాంటి దుర్మార్గులు సాతాను పట్టి పీడిస్తుంది. కానీ మహాజ్ఞానులు, స్క్రిప్చర్స్ తెలిసిన వాళ్ళు 150 కీర్తన వాళ్ళకి తెలుసు. తంబురతో, నాట్యంతో, తంతి వాద్యాలతో ప్రభువుని స్తుతించండి. యథార్థవంతులే స్తుతిస్తారు. స్తుతి సమాధానం ఇస్తుంది. స్తుతించడం శోభస్కరం. వాళ్ళకి తెలుసు కనుకనే వాళ్ళు రాగలోనే బాలుడైన యేసుని చూడగానే సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగిలపడి పూజించారు.
పూజించారు. ఆయన లోక రక్షకుడు, ప్రపంచాన్ని పాలించబోయే రాజు, సర్వాధికారి, దేవుడే నరావతారిగా దిగి వచ్చాడు మానవ పాప పరిహారార్థమని. హెబ్రీ 9:22లో రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని రాయబడింది. ఇది వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది. సకల పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మ నేనా పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడు రక్తమై ఉండాలి. ఆ పరమాత్ముడు యేసు తప్ప ఎవడు రక్తం చిందించిన వాడు లేడు. ప్రతి ఒక్కడు తన పాపాల కొరకు రక్తం చిందించుకున్నాడు, కానీ యేసు మన పాపాల కొరకు రక్తం చిందించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతిని వాళ్ళు గుర్తించారు. గుర్తించిన వెంటనే మొదట బంగారం, ఆయన రాజుగా గుర్తించారు, బంగారం అర్పించారు. రెండవది సాంబ్రాణి దైవత్వాన్ని ఆయన దేవుడిగా గుర్తించి సాంబ్రాణి అర్పించారు. బోళము, ఆయన మానవ పాప పరిహారార్థమై శాపగ్రస్తమైన శిలువ మోయబోతున్న వాడని గుర్తించి ముందే వాళ్ళు బోళాన్ని అర్పించారు. ఎందుకంటే చనిపోయిన శరీరాన్ని ఎంబామింగ్ చేసేటప్పుడు బోళం వాడతారు, దేవాలయాల్లో సాంబ్రాణి వాడతారు. అందుకే దైవత్వానికి సాదృశ్యంగా సాంబ్రాణిని, యేసుక్రీస్తు యొక్క డివినిటీకి సాదృశ్యంగా సాంబ్రాణిని, యేసుక్రీస్తు యొక్క రాజరికానికి సాదృశ్యంగా బంగారాన్ని, యేసుక్రీస్తు యొక్క బలియాగానికి సాదృశ్యంగా బోళాన్ని అర్పించినట్లుగా మనం ఈ చోట చూడొచ్చు. ఈ మూడు కూడా యేసు ఎవరో వాళ్ళు నోటితో చెప్పకుండానే సకల ప్రజలు గుర్తించేటట్లుగా ప్రపంచానికి తెలియజేశారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆ పుట్టిన బాలుడు లోకరక్షకుడు, మానవుల పాప పరిహారార్థమై శిలువలో రక్తాన్ని చిందించబోయేవాడని జ్ఞానులే గుర్తించారు. మనమెంత అని రోజున మనకు తెలియజేస్తుంది బైబిల్. వాళ్ళ యొక్క ఆఫరింగ్స్ యొక్క అర్థం అది. కానీ ఇది తెలిసి కూడా ఇంకా మేము జ్ఞానులము, యేసుక్రీస్తు పలానా కుల దేవుడని భావించేవటం శోచనీయం, బాధాకరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తమ దగ్గర ఉన్న కానుకలు అర్పించారు, సంతోషంగా తమ దేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ జ్ఞానుల యొక్క విధేయత కూడా మనం గమనించవచ్చు. చివరిగా వారు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై హేరోదు దగ్గరికి వెళ్లకుండా మరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. హేరోదు దగ్గరికి వెళ్లకుండా వెళ్ళిపోయారు. ఈ చోట జ్ఞానుల యొక్క ఆరాధన మనం చూడగలం. జ్ఞానుల యొక్క వాక్యం పట్ల సత్యం పట్ల వరకు ఉన్న ఆసక్తిని మనం చూడగలం. ఒక జ్ఞాని సైడ్ ట్రాక్ అయితే వచ్చే నష్టాన్ని కూడా మనం జ్ఞానుల జీవితం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. జ్ఞానుల యొక్క విధేయతను కూడా మనం ఈ రోజున నేర్చుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం కూడా జ్ఞానుల వలె దేవుని వాక్యాన్ని దేవరాత్రులు ధ్యానించేవారిగా ఉండాలి. సత్యములో లోపలికి నాటబడాలి, సత్యములో లోతుకి నాటబడాలి, డెప్త్కి వెళ్ళిపోవాలి. సత్యంలోకి డెప్త్కి వెళ్ళినప్పుడే నిత్యరాజ్యం మనకు దొరుకుతుంది. పొరపాటున భక్తిలో సైడ్ ట్రాక్ కావద్దు, పక్కకు తప్పొద్దు. అది మనకు నష్టం. మన వ్యక్తిగత జీవితానికే కాదు, కుటుంబ జీవితానికి కాదు, సంఘానికి కూడా నష్టం, సమాజానికి నష్టం. ఆకాను యొక్క ఒక్కడు సైడ్ ట్రాక్ అయినందువల్ల ఎంత నష్టపోయారో మనం గమనించవచ్చు. జ్ఞానుల యొక్క ఆరాధన మనం చేయగలగాలి. వాళ్ళు సాగిలపడి పూజించి కానుకలు అర్పించి మనం కూడా హృదయపూర్వకంగా దేవాది దేవునికి, మీరు వెళ్ళే మందిరాల్లో, నమ్మకమైన మందిరాల్లో, ఈ డబ్బు సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని కూడబెట్టుకునే వాడికి అవసరం లేదు. నిజంగా సేవ చేసే బిడ్డలకి మీ సహాయాన్ని ఖచ్చితంగా చెయ్యండి, హృదయపూర్వకంగా చెయ్యండి. మీరు ఇచ్చే ప్రతి పైసాలో కూడా దేవుని యొక్క దీవెన ఉంటుంది. దేవుని యొక్క దీవెన ఉంటుంది. ఈ సూట్లు బోట్లు చూసి మోసపోయి ఎవడికంటే వాడు మీ కష్టార్జితం ఇస్తే అది మోసమే తప్ప ప్రయోజనం ఏమి ఉండదండి. మీ పైసా, మీ కష్టార్జితం ఎవరికి ఇస్తే ప్రయోజనకరంగా ఉందో దాన్ని ఆలోచించుకొని ముందుకు సాగాలని అట్టి కృప ప్రభు మనకి దయచేయును గాక. జ్ఞానం లేక జీవితంలోని ఒక చిన్న లోపం కూడా ఉంది, అదేవిధంగా శ్రేష్టమైన సందేశం కూడా ఉంది. దాన్ని పాటించేవారిగా మనం ఉండాలని దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.